హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వర్క్స్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన శివాలయానికి వెళ్ళబోతున్నాం. శివాలయం కాదండి, ఇది మహాశివుడు మహావిష్ణువు ఇద్దరు కలిసి ఉన్న ఆలయం అండి. ఈ ఆలయం ఎక్కడుందంటే భవానీలోని శ్రీ సంగమేశ్వర ఆలయం అండి. ఈ ఆలయంలో అయితే స్వామివారిని అయితే సంపదల రాజు అయిన కుబేరుడు అయితే పూజించారు. అండ్ అదే కాకుండా విశ్వామిత్ర మహర్షి కూడా పూజించారండి. ఇప్పుడైతే మన ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ ప్రాంతంలో అయితే ఉంటుందండి. ఈరోడ్ నుంచి అయితే ఈ ఆలయం కేవలం 15 కిలోమీటర్లు, సేలం నుంచి అయితే 50 కిలోమీటర్లు, కోయంబత్తూరు నుంచి అయితే 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకు సేలం దగ్గరికి కానీ కోయంబత్తూరుకి కానీ ఈరోడ్కి కానీ మనకు తిరుపతి నుంచి బస్సులు ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆ ద్వారా అయితే మనం చేరుకోవచ్చు. మీరు ఫ్లైట్లో రావడానికి అయితే కోయంబత్తూరు అయితే మనకు ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఇదేనండి టెంపుల్. నేను మీకు చెప్పిన భవానీలోని శ్రీ సంగమేశ్వర ఆలయం అనేది. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి 8 వరకు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తారు ఈ ఆలయం అనేది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మన స్థలపురాణ విషయానికి వస్తే పూర్వం ఒకసారి అయితే సంపదల రాజు అయిన కుబేరుడు అయితే ఒకసారి మన భారతదేశంలో ఉన్న అన్ని శివాలయాలను అయితే దర్శించుకోవాలని అయితే ఉద్దేశంలో ఆయన దగ్గర ఉండే ఒక వాహనం పైన అయితే ఎక్కి ఈ ప్రదేశం గుండా అయితే వెళ్తూ ఉండు మన భారతదేశంలో ఎన్నో శివాలయాలు అయితే దర్శించుకుంటారు. అప్పుడు ఈ దేవాలయం దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడైతే ఆయన ఒక ఇలందై చెట్టు కింద అయితే జింక, పులి, ఆవు, ఏనుగు, పాము, ఎలుక ఈ 6 అయితే శత్రుత్వం లేకుండా అయితే చూసి ఆయన అయితే ఎంతో ఆశ్చర్యపడిపోయి ఇక్కడికైతే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అప్పుడైతే ఆయనకి ఆకాశం నుంచి అయితే ఒక స్వరం అయితే వినిపిస్తుంది. అది ఏమిటంటే ఈ ప్రదేశంలో వేదాలు పుట్టాయని, ఇలందై చెట్టు కింద స్వయంభుగా మహాశివుడు వెలిసారని అయితే అక్కడైతే కుబేరుడికి అయితే స్వరం అనేది వినిపిస్తుంది. అప్పుడు ఆయన అయితే ఈ ఇలందై చెట్టు కింద దగ్గరికి అయితే వచ్చి స్వామివారిని అయితే ప్రతిష్ఠించి అయితే స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడైతే స్వామివారిని అయితే పూజిస్తారు. ఈ ఆలయం నిర్మించిన ప్రదేశం ఎంతో పవిత్రమైనదండి. ఎందుకంటే ఈ ఆలయం ఉండే ప్రదేశంలో అయితే కావేరీ నది, భవానీ నది అండ్ అమృత నది, ఈ అమృత నది అనేది అంతర్భాగంలో అయితే ప్రవహిస్తుందండి. అంటే మనకు పైకి కనిపించేది కావేరీ నది, భవానీ నది మాత్రమే. కానీ అంతర్భాగంలో అయితే భవానీ నది ప్రవహిస్తుందని అయితే పురాణాలు అవన్నీ అయితే చెబుతాయి. అందువలన అయితే ఈ యొక్క ప్రదేశాన్ని త్రివేణి సంగమం అయితే పిలుస్తారు. ఈ ప్రదేశం త్రివేణి సంగమం కాబట్టి ఇక్కడ స్వామివారిని అయితే శ్రీ సంగమేశ్వరుని అయితే పిలుస్తారు. ఈ 3 నదులు ప్రవహించే ప్రదేశాన్ని అయితే త్రివేణి సంగమం అని, అలానే తమిళ్లో అయితే కూడు తోరై అని అయితే కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని అయితే ఈ ఆలయం తాలూకు స్థలపురాణ ప్రకారం అయితే కుబేరుడు, విశ్వామిత్ర మహర్షి, పరాశ మహర్షి యొక్క శిష్యులు కూడా పూజించారు. ఈ యొక్క ప్రదేశం, ఈ ఆలయం ఉండే ప్రదేశంలో అయితే ఒక్కో అడుగులో ఒక్కొక్క శివలింగం ఉద్భవిస్తుందని స్థలపురాణం అయితే చెబుతుంది. అందే కాకుండా ఎన్నో వేదాల్లో, ఎన్నో గ్రంథాల్లో కూడా ఈ యొక్క విషయాన్ని అయితే లిఖించబడింది. ఒక్కో అడుగున ఒక్కో శివలింగం ఉంటుందని చెబుతారు. ఈ ఆలయంలోని ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చరచోళుడు అలానే పాండ్యుల కాలంలో అయితే ఈ ఆలయం దగ్గర నుంచి అయితే 250 కిలోమీటర్ దూరంలో ఉండే చిదంబరం ఆలయం దగ్గరికి అయితే ఈ ఆలయం నుంచి అయితే ఒక సొరంగం మార్గం ఉండిందని, అండ్ అదే కాకుండా ఈ 2 ఆలయాల్లో ఒకే సమయంలో పూజలు అభిషేకాలు నిర్వహిస్తారని అయితే ఆ యొక్క పాండ్యులు, ఆ యొక్క చోళుల కాలంలో అయితే ఇలాంటి జరిగిందని ఈ యొక్క శాసనాలతో లిఖించబడింది. ఆ యొక్క సొరంగం మార్గాన్ని అయితే ప్రస్తుతాన్ని అయితే ఉపయోగించడం లేదు, మొత్తం అయితే క్లోజ్ చేస్తారు ఆ యొక్క సొరంగం మార్గాన్ని అనేది. కానీ ఆ యొక్క సొరంగం మార్గం అనేది ఎక్కడ అనేది అంత ఎగ్జాక్ట్గా అయితే ఎవరికి తెలియదండి. ఈ ఆలయం తాలూకు మరొక స్థల పురాణం కూడా ఉందండి. అదేమిటంటే ఈ ఆలయం నది ఒడ్డున పక్కనైతే విశ్వామిత్ర ఋషి అయితే స్వామివారి యొక్క లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అండ్ స్వామివారి లింగాన్ని ఎలా ప్రతిష్ఠించారంటే ఆ యొక్క ఋషి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అయితే ఆయన ఈ యొక్క శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అందువలన అయితే ఆ యొక్క శివలింగాన్ని అయితే గాయత్రి లింగేశ్వరాన్ని అయితే పిలుస్తారు. గాయత్రి లింగం అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మీరు చూసినారు కదా, అదే ఆ యొక్క ఆలయం అనేది. ఈ యొక్క ఆలయం అనేది మనకు నది పక్కన అయితే ఒక చిన్న మండపం ఉంటుంది. ఈ యొక్క మండపం కింద అయితే ఈ యొక్క శివలింగం అయితే ఉంటుంది, మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎంతో స్థలపురాణం అయితే ఉండదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయంలో అయితే ఒక నిజమైన సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే 1804లో కోయంబత్తూరుకు చెందిన బ్రిటిష్ కలెక్టర్ విలియం కరో ఆయన అయితే ఒకరోజు ఆయన యొక్క నివాసమైన భవనంలో అయితే నిద్రపోతున్నప్పుడైతే ఆయన దగ్గర అయితే ఒక చిన్న పాప అయితే వచ్చి ఆయన్ని బంగ్లా నుంచి అయితే బయటకి అయితే తీసుకొస్తుంది. ఆయన బంగ్లా నుంచి బయటికి రాగానైతే ఆ బంగ్లా అనేది మొత్తం అయితే కూలిపోయి ఉంటుంది.
అప్పుడు ఆయన ఆ బంగ్లాను చూసి వెనక్కి తిరిగి ఆ యొక్క పాపకైతే కృతజ్ఞతలు చెప్పాలని తిరిగి చూడంగానే ఆ యొక్క పాప అనేది కనిపించదు. అప్పుడైతే ఆయన తెల్లవారుజామున అయితే ఈ యొక్క ప్రదేశంలో ఉండే ఒక పూజారిని అయితే వెళ్ళి అడగగా అయితే ఆ యొక్క పూజారిని అయితే మిమ్మల్ని కాపాడింది సాక్షాత్తు భవానీ అమ్మైన వేదనాయకి అమ్మాయి మిమ్మల్ని కాపాడిందని అయితే ఆయనకి చెప్తారు. అప్పుడు ఆయన దాన్ని విని ఎంతో అయితే ఆశ్చర్యపోయి అమ్మవారి పైన ఉండే భక్తితో అయితే ఆయన 11/1/1804 అయితే అమ్మవారి కోసం బంగారు పళ్ళెము అలానే ఉయ్యాలైతే చేయిస్తారు. వాటిపైన అయితే ఆయన యొక్క సంతకాన్ని కూడా చేశారు. దాన్ని కూడా ఇప్పుడు మనం ఆ యొక్క ఆలయంలో అయితే చూడవచ్చు. ఓకేనండి, ఇప్పుడైతే మనం ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణం విషయం అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని మొదట్లో పల్లవ రాజైన మహేంద్రవర్మన్ అయితే నిర్మించారని చెప్తారు. అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, కానీ కొన్ని శాసనాల ప్రకారం అయితే ఆయన నిర్మించారని చెప్తారు. ఆయన తర్వాత అయితే ఈ ఆలయాన్ని ఎందరో రాజులు అయితే ఎంతగానో అభివృద్ధి అయితే చేశారు. ఈ ఆలయంలో ఉండే అమ్మవారి యొక్క ఆలయాన్ని అయితే చెప్పాల్సిన పని లేదు, అంత అద్భుతంగా అయితే ఉంటుంది అమ్మవారి సన్నిధి అనేది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నది, అంత అద్భుతంగా అయితే ఉన్నది. ఈ యొక్క శిల్పకళ కానీ ఇవన్నీ అయితే ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అంత ఇదిగా ఆ యొక్క విగ్రహాల పైన గుర్రం పైన ఉండే తాడులు కానీ ఆ యొక్క బంగారంలో ఉండే ఆ యొక్క వజ్రాలు కానీ అవన్నీ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి అంటే అంత అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. ఒక్క మాట కూడా అసలు మాటలు రావడం లేదు ఈ యొక్క ఆలయం గురించి చెప్పడానికైతే. అమ్మవారి ఆలయం గురించి అయితే ఇక్కడైతే అమ్మవారిని శ్రీ వేదనాయకి అమ్మనని, స్వామివారిని శ్రీ సంగమేశ్వరి అయితే పిలుస్తారండి. అండ్ అదే కాకుండా ఈ ఆలయంలో మరొక అద్భుతమైన విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువు మహాశివుడు దర్శనమిచ్చే ఆలయం కూడా ఈ ఆలయం. ఏంటి ఈ యొక్క ఈ రెండు ఆలయాలకి మహావిష్ణువుకి మహాశివుడికి ఏంటి ఈ యొక్క ఆలయంలో ఉండే సంబంధం అంటే, నేను మీకు స్థలపురాణం చెప్పిన జింక, పులి, ఆవు, ఏనుగు, పాము, ఎలుక ఈ 6 అయితే ఎటువంటి శత్రుత్వం లేకపోతే జీవిస్తాయని చెప్తాను కదా. జంతువుల్లో అయితే ఆవు శ్రీ మహావిష్ణువుకి అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. శ్రీ మహావిష్ణువు ఆవు రూపం అయితే ఎత్తి కుబేరునికి కనిపించిన దానిలో అయితే ఇక్కడ స్వామివారికి అయితే ప్రత్యేకంగా ఒక మందిరం అయితే నిర్మించారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అయితే ఆదికేశవ పెరుమాళ్ అని, అమ్మవారిని సుందర నాయకి అని అయితే పిలుస్తారు. అండ్ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి అమ్మవారికి మధ్యన అయితే యోగ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తాం కదా ఇదే ఆ యొక్క ఆలయం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంది ఈ యొక్క ఆలయం అనేది. అండ్ మీరు ఇక్కడ ఆదికేశవ పెరుమాళ్ దర్శించుకుని వెంటనే అయితే వెనక భాగానికి అయితే వస్తే చూడండి, ఇక్కడైతే చూడండి స్వామివారు వైకుంఠంలో శయన భంగిమలో ఆదిశేషుని పైన శయనించిన భంగిమ. అండ్ అదే కాకుండా ఇక్కడనే వెంకటేశ్వర స్వామి యొక్క రూపం కూడా చిత్రీకరించారు చూడండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఎంత అద్భుతంగా చెక్కారనేది అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం అనేది. అట్నే ఆ యొక్క వజ్రాలు కానీ ఆ యొక్క ఇది పెయింటింగ్స్ అనేది ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా అయితే ఉండదు ఆ యొక్క విగ్రహం అనేది. మహాశివుడు పార్వతీదేవి ఆలయం మధ్యలో రాగానైతే ఇక్కడ మనకు ఈ రెండు అమ్మవారికి స్వామివారి ఆలయం మధ్యలో అయితే ఒక ఆలయం అయితే ఉంటుంది. అదే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం అనేది. ఈ యొక్క ఆలయం కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని రాజులు నిర్మించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే తల్లిదండ్రుల పక్కనే వాళ్ళ కొడుకు కూడా ఉండాలనే ఉద్దేశంలో అయితే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారని అయితే చెబుతారు కొందరు. ఈ ఆలయం త్రివేణి సంగమం అయితే ఈ యొక్క ఆలయం ప్రదేశంలో అయితే ఈ ఆలయం అనేది కర్మక్రియలు చేయడానికి చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఎందుకంటే ఈ ఆలయం ఉండే ప్రదేశం త్రివేణి సంగమం కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో అయితే ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళందరైతే వచ్చి ఈ యొక్క త్రివేణి సంగమంలో అయితే ప్రతి ఒక్కరైతే వచ్చి ఆ యొక్క కర్మక్రియలు అయితే చేస్తారు. అండ్ ఈ యొక్క ఆలయంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని అయితే అర్ణగిరినాథర్ అయితే ఆయన యొక్క శ్లోకాలు అయితే కీర్తించి అయితే పాడారు. సూర్యగ్రహణం రోజు అయితే ఈ యొక్క త్రివేణి సంగంలో అయితే స్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని అయితే దర్శించుకుంటే ఎంతో అద్భుతం జరుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మీరు చూసినా కదండి చిన్న ఒక ఆలయం అనేది, ఈ యొక్క ఆలయం అనేది అమృత లింగేశ్వరర్ అనే ఆలయం అయితే పిలుస్తారు. ఈ ఆలయం అనేది మనం నది ఒడ్డున వెళ్ళే ప్రదేశంలో అయితే ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని అయితే అమృత లింగేశ్వరం అయితే పిలుస్తారు. ఇక్కడైతే సంతానం లేని దంపతులు అయితే ఈ యొక్క శివలింగాన్ని అయితే పూజిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని అయితే ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. ఈ యొక్క ఆచారం అనేది ఇప్పటికి కూడా ఇక్కడ సంతానం లేని దంపతులు అయితే ఈ యొక్క త్రివేణి సంగంలో అయితే స్నానం ఆచరించి ఇక్కడైతే స్వామివారిని అయితే పూజిస్తారు. భవానీ సంగమేశ్వర ఆలయం ఈ యొక్క ఆలయాన్ని అయితే పూర్వం అయితే శాసనాల్లో గ్రంథాల్లో అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే తిరునాన అని అయితే లిఖించబడింది. ఈ యొక్క ఆలయం అనేది 276 పాతలపేట శివస్థలాల్లో ఒకటండి. నయనార్లో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ ఈ ప్రదేశం దగ్గరికి అయితే వచ్చి
రెండవ తిరుమురైలో ఈ యొక్క ఆలయాన్ని గురించి, ఈ యొక్క స్వామివారి యొక్క లింగం గురించి అయితే ఈ యొక్క ఆలయం పైన అయితే 10 శ్లోకాలను అయితే పాడారు. అందువలనైతే ఈ యొక్క ఆలయం అనేది 276 పాదలపేట శివస్థలాలలో నాయనార్లో గొప్పగా కీర్తించబడిన పాదలపేట శివస్థలాల్లో ఒకటికైతే వర్గీకరిస్తారు. ఈ యొక్క పాదలపేట శివస్థలాల సిరీస్ అనేది మన ఛానల్లో ఉండే ప్లేలిస్ట్ని అయితే చూడండి. ఆ యొక్క ప్లేలిస్ట్లో అయితే మీరు దాదాపు ఒక 10 పాదలపేట శివస్థలాలు అయితే చూడవచ్చు. ఇప్పుడు మీరు చూసాం కదండి, ఈ ఆలయం తాలూకా ఎంట్రన్స్లో 5 అంతస్తుల రాజగోపురం అది. ఈ యొక్క రాజగోపురం అనేది ఎంతో అద్భుతంగా, ఎంతో గంభీరంగా అయితే నిర్మించారు. ఈ యొక్క రాజగోపురం అయితే ఈ యొక్క రాజగోపురం పైన ఉండే శిల్పకళ కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంది. ఈ యొక్క రాజగోపురం మనం ముందుకు రాగానే ఈ యొక్క రాజగోపురం పక్కనైతే వినాయక స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక మందిరాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ముందుకు రాగానే అయితే మనకు మొదట్లోనే ఆదికేశ్వర పెరుమాళ్, అలానే సౌందర్యవల్లి తాయారు అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. దానికి కొంచెం మనం ముందుకు రాగానే మనకు మహాశివుడు, కుమారస్వామి, అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తారండి. ఈ ఆలయంలో అయితే మనకు 2 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసాం కదా, ఈ యొక్క గోపురం యొక్క ఎంట్రన్స్ అండ్ దక్షిణ భాగంలో అయితే ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంది. అమ్మవారి సన్నిధులు అయితే మనకు ఆశ్చర్యం కలిగించే ఒక 2 స్తంభాలు అండ్ అదే కానీ ఈ శిల్పకళ అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ యొక్క శిల్పకళ గురించి అయితే మాట్లాడడానికి ఎటువంటి మాటలు అయితే రావు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తాం కదా, ఈ యొక్క 2 విగ్రహాలు అనేది, బట్ నేను ఈ యొక్క 2 విగ్రహాల గురించి నాకు తెలుసు కానీ ఈ యొక్క 2 విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అంత స్పెసిఫిక్గా అయితే నాకు తెలియదండి. అందువల్ల అయితే నేను మీకు అంత ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాను. ఈ యొక్క 2 విగ్రహాల గురించి అయితే ఎన్నో వెబ్సైట్స్లో అయితే ఉండదు. అది ఏమిటంటే, ఈ యొక్క 2 విగ్రహాల పైన అయితే మనం నీళ్లు కానీ పాలు కానీ పోస్తే ఒక విగ్రహం అనేది మన కళ్ళ చూసి నవ్వుతున్నట్టు, ఇంకొక విగ్రహం అనేది మన కళ్ళ చూసి బాధపడుతూ ఉన్నట్టయితే మనకు కనిపిస్తాయని ఎన్నో వెబ్సైట్స్లో అయితే ఉండదు. అందువల్ల అయితే ఇదైతే నాకు అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, నిజమా అబద్ధం అనేది. ఎన్నో వెబ్సైట్లు అయితే ఈ యొక్క నిజం అయితే ఉండదు. కానీ మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడైతే మనకు ఈ ఆలయం అమ్మవారి సన్నిధి, ఈ అమ్మవారి సన్నిధి ఎదురుగానైతే ఒక 2 స్తంభాల పైన అయితే ఈ యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడైతే ఈ యొక్క 2 విగ్రహాలు అయితే ఒకసారి టెస్ట్ చేయండి మీరు. ఇప్పుడైతే మన ఈ ఆలయం తాలూకా పండుగల విషయానికి వస్తే, ఈ ఆలయంలో అయితే జూన్, జూలై అండ్ అదే కాకుండా తమిళ నెల అయిన చిత్రే మాసంలో అయితే ఈ యొక్క ఆలయంలో అయితే బ్రహ్మోత్సవాలు, పండుగలు అవన్నీ చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. ఆ యొక్క సమయంలో అయితే ఇక్కడ స్వామివారికి అయితే భక్తులు ఎంతో తండోపతండాలకైతే తరలి వస్తూ ఉంటారండి. ఓకే, ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థలపర నిర్మాణం. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటుండా? ఓకేనండి, ఎలా ఉంది వాటి వీడియో? నచ్చింది? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క మహావిష్ణువు, మహాశివుడు ఇద్దరు కలిసి ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడం అనేది, మీరు కూడా ఎప్పుడైనా భవానీ దగ్గరికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా అయితే వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని ఎంతో అనుభూతిని అయితే పొందుతారు. ఇక్కడ ఈ త్రివేణి సంఘంలో అయితే స్నానం ఆచరించి స్వామివారిని, అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఓకేనా? ఈ వీడియో ముందైతే మన ఛానల్లో 2024 శబరిమల యొక్క పూర్తి వివరాలు అయితే వీడియో పెట్టాము. ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో తాలూకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియోకి నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇంకా త్వరలో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. వీడియోస్ అన్నీ ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. జై హింద్.